అమావాస్య రోజు మీ ఇంట్లో ఇలా పూజ చేయండి. 100% పట్టిందల్లా బంగారే. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన హిందూ గ్రంథాలలో సోమవతి అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సెప్టెంబర్ 2వ తేదీన సోమవారం నాడు సోమవతి అమావాస్య వచ్చింది. ఈ రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల అలాగే పూజల వల్ల ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదము లభిస్తుంది. మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. శివునికి సోమవారం అంటే చాలా ఇష్టమైతే అన్ని రోజుల కంటే ఈ సోమవారం వచ్చిన సోమవతి అమావాస్య నాడు ఆ శివునిని పూజిస్తే అనంత కోటి పుణ్య ఫలితాలు లభిస్తుంది. సోమవారం కలిసి వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అని అంటారు. శివారాధనకు ఈ అమావాస్య చాలా విశిష్టమైన రోజు కాబట్టి ఈ సోమవతి అమావాస్య నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి కష్టాలు లేకుండా శివుని అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలే ఉంటాయి. ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున చేసే శివ పూజ వల్ల 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ సోమవారం రోజున సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల లోపు ఇంట్లో శివ పూజ చేసుకోండి. పూజ చేసే స్త్రీలు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున మీ ఇంటిని శుభ్రపరిచేటప్పుడు నీటిలో కొంచెం కల్లుప్పును వేసి మీ ఇంటిని తుడుచుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. అలాగే మీ ఇల్లంతా ఖచ్చితంగా పసుపు నీళ్లను చల్లుకోవాలి. పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి కుంకుమ బొట్టు మాత్రం పెట్టకూడదు. కేవలము గంధం బొట్టు మాత్రమే పెట్టాలి. పసుపు రంగు పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకొని ఒక పిండి దీపం తయారు చేసి అందులో నువ్వుల నూనె పోసి దీపారాధన చెయ్యండి. పూజలో నైవేద్యంగా పచ్చిపాలను నివేదించండి. చివరగా శివునికి హారతిచ్చి మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటూ నమస్కారం చేయండి. ఈ విధంగా ఈ అమావాస్య రోజున సింపుల్గా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు, కోరినన్ని వరాలను ఆ శివయ్య ప్రసాదిస్తాడు. ఈ అమావాస్య రోజున సాయంత్రం 7 గంటలకు మీ ఇంటి గడప ముందు కుడివైపున ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ సోమవతి అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. ఈ సోమవతి అమావాస్య రోజున ఒక రావి ఆకును తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి మీ బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే మీకున్న అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ అమావాస్య రోజున మీ ఇంటికి ఒక గుమ్మడికాయను తెచ్చుకొని గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు కడితే చాలా మంచిది. గుమ్మడికాయ ఉన్న ఇండ్లు సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. గుమ్మడికాయ కట్టలేని వాళ్ళు ఇంటి ముందు నిమ్మకాయను కట్టుకోవచ్చు. నరదిష్టి అనేది మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. మన మీద నరదిష్టి పడితే ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీ మీద ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతాయి. కొంచెం కల్లుప్పు 2 ఎండుమిరపకాయలను తీసుకొని మీ చుట్టూ 3 సార్లు తిప్పుతూ దిష్టి తీసుకోవాలి. దిష్టి తీసిన వాటిని ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం పడుతుంది. ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. మరి ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి. కాలికి నల్లదారం కట్టుకుంటే మీపై చెడు దృష్టి పడకుండా ఉంటుంది. అలాగే అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లోనే భోజనం చేయాలి. బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం చేయకూడదు. అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి మీ బీరువా తలుపుల మీద గంధంతో స్వస్తిక్ గుర్తును వేసి ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని బీరువాలో పెట్టుకోండి. ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారు ఖచ్చితంగా ధనవంతులయ్యే అవకాశం ఉంది. ఈ అమావాస్య నాడు
చాలా శక్తివంతమైన లక్ష్మీదేవి మంత్రాన్ని పఠించడం ద్వారా మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం జీవితాంతం ఉంటుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం మహాలక్ష్మీయే నమః. ఈ మంత్రము చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ మంత్రం జపించండి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ సోమవతి అమావాస్య రోజున తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. తులసి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ జీవితంలో ఇక డబ్బు సమస్యలే ఉండవు. అలాగే ఈ అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదు. ఈ రోజున మీ తలకు నూనె రాసుకోకూడదు. ఈ రోజున మీ తలకు నూనె రాసుకుంటే మీ జాతకంలో శని దోషాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున మీకు తోచినంతలో ఎవరికైనా పేదవారికి దానం చేయడం చేస్తే గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ అమావాస్య రోజున చీపురు, బియ్యము, పూజ సామాగ్రి అస్సలు కొనకూడదు. ఇలా చేస్తే డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే అమావాస్య నాడు తులసి ఆకులు కొయ్యకూడదు. మాంసం తినడం కూడా మంచిది కాదు. అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఈ పనులు చేస్తే మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర కానీ ఏదైనా దేవాలయం దగ్గర కానీ అరటి చెట్టు లేదా తులసి చెట్టును నాటితే ముక్కోటి దేవతలు సంతోషించి మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా మీ ఇంటికి సంరక్షిస్తూ ఉంటారు. అమావాస్య రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి ఐశ్వర్యం లభిస్తుంది. స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.